భాగస్వామి అయ్యాడు. భాగస్వామి అయినప్పటి నుంచి ఆయన ప్రజలతో ఎంత మమేకం అవ్వాలనేది, లేదా వాళ్ళ సమస్యల పట్ల ఆయనకి నిబద్ధత ఏంటనేది ఆ పంచాయతీరాజ్ సంబంధించి గాని, అటవీ శాఖకి సంబంధించి గాని, పర్యావరణానికి సంబంధించి గాని ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా దూసుకెళ్తున్నారు అన్ని తెలుసుకొని విషయాలు. వెళ్తున్నారు. ఇంకోటేంటంటే గత కూటమి ప్రభుత్వాల్లో లేనిది ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మనకి కూటమి ప్రభుత్వం ఉంది. కొన్ని చోట్ల కర్ణాటకలో కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే అక్కడేంటంటే కొంత కూటమిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడి చేసే విధంగా ఉండే పరిస్థితి ఉండదు. ఇక్కడేమైందంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం, తెలుగుదేశం పార్టీ నిజానికి చెప్పాలంటే ఒక ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది ఆ రోజు. ఆ సందర్భంలో ఆయన ఇనిషియేటివ్‌గా తీసుకొని ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆయన ఏకపక్షంగా బీజేపీతో నేను ఒప్పించుకుంటానని. బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి పెద్దగా అక్కడ సత్సంబంధాలు లేవు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా లేరు ఈయనతో పొత్తు కుదుర్చుకోవడానికి. సో ఈ నేపథ్యంలో ఆయన అంగీకరింపజేసి నేనే ఢిల్లీ వెళ్ళి మాట్లాడతానని 1కి 2 సార్లు లేదు మనం చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళాలండి, కలిసి వెళ్తేనే రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటది, ఖచ్చితంగా అధికారంలోకి తెస్తాం, అది నా బాధ్యత అనేది ఆయన చెప్పిన పరిస్థితి ఆ రోజు ఉంది. సో అక్కడ ఎన్నికల్లో ఆయన చెప్పిన విధంగా ఘన విజయం సాధించాం. మిగిలిన పార్టీల కంటే కూడా మిగిలిన పార్టీలన్నీ కూడా మన 84% అయితే ఇది 21 అంటే 100% స్ట్రైక్ రేట్‌తో ఆయన విజయం సాధించిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. మనం చూసాం. సో సారీ అండి, ఫోన్ కాల్ వస్తుంది సరిగ్గా. సో అలా ఆ విధంగా ఏమవుతుందంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక రకంగా ఆయన 100% స్ట్రైక్ రేట్ ఎలా ఉందో అదే విధంగా ప్రజల సమస్యల పట్ల ఆయన స్పందన కూడా అలానే ఉంది. ఆయన ఏ సమస్య తీసుకున్నా మనకి పిఠాపురంలో ఆయన ప్రభుత్వంలో ఉన్న లోపాన్ని ఎలుగెత్తి చాటాడు బహిరంగంగా. అంటే పోలీసులు, అధికారులు ఏ విధంగా అయితే సక్రమంగా సరైన రీతిలో రెస్పాండ్ అవ్వట్లేదు ప్రజా సమస్యల పట్ల అక్కడ అయితే చూపారు. అదేవిధంగా మన గాలివీడి వెళ్ళినప్పుడు ఒక ఎంప్లాయీని కొడితే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అయ్యారు. అదేవిధంగా ఒక తిరుపతిలో లడ్డు కల్తీ వ్యవహారంలో చూస్తే ఆయన క్షమాపణ చెప్పడమే కాదు, ప్రాయశ్చిత్త దీక్ష చేయడమే కాదు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా అన్నారు. అదేవిధంగా ఇప్పుడు మొన్న జరిగిన తిరుపతి ఇన్సిడెంట్ లో కూడా ఆయనే ఫస్ట్ రియాక్ట్ అయ్యారు. అది ప్రజల్లో చాలా చర్చనీయాంశమైంది. ప్రజల్లో కూడా ఒక సానుకూల దృక్పథం వచ్చింది. ఎస్, ఇతను రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నాడు, తప్పు జరిగితే క్షమాపణ చెప్పమంటున్నాడు, మన తరపున కూడా అడుగుతా ఉన్నాడు. అంటే ప్రశ్నించడం అంటే ప్రతిపక్షంలోనే కాదు, అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రభుత్వంలో తప్పు జరిగితే కూడా దాన్ని నేను ఉపేక్షించేది లేదు, అది నేనైనా సరే. ఆయన అసెంబ్లీలోనే చెప్పాడండి. మీరు గమనించినట్లయితే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పాడు, సార్ నేను కూడా తప్పు చేసి ఉంటే నా మీదైనా యాక్షన్ తీసుకోవచ్చు, నాతో సహా మా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ. మనం ప్రభుత్వం 164 సీట్లు ఇచ్చారంటే ప్రజలు అరాచకాలు, దౌర్జన్యాలు, వాళ్ళ పాలన పట్ల విసిగెత్తిచ్చారు. కాబట్టి మనందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాతో సహా ఎవరు తప్పు చేసినా కూడా మీరు యాక్షన్ తీసుకోవచ్చు అనేది ఆయనతోనే బిగిన్ చేసిన పరిస్థితి. సో ఈ సినారియో మొత్తం చూసినట్లయితే ఏమైంది, ముఖ్యంగా మొన్న తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ తో ఆయన ఇమేజ్ విషయంలో కావచ్చు, లేదంటే మహారాష్ట్ర వెళ్ళాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రుల్ని కలవడం జరిగింది, నరేంద్ర మోడీ గారు ఆయనకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వటం, ఇవన్నీ నేపథ్యం కూడా కొంత ఈ ప్రభావం చూపుతుందని నేను అంటాను. ఎందుకంటే కొన్ని పత్రికలు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని పత్రికలు కూడా పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఏకపక్షంగా విడిగా వెళ్ళి ప్రకటించడం ఏంటి, చంద్రబాబు గారి నాయకత్వంలో వెళ్ళి ఆయనతో పాటు ఉండి పక్కనే ఉండి మాట్లాడాలి. కానీ ఇట్లా ఆయన మాట్లాడటం వల్ల కొన్ని భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. కానీ నేననేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అవగాహన ఉంది. ఆయనకి నరేంద్ర మోడీ గారి ప్రయారిటీ కానీ, లేదా ఆయన అధికారం తేవటంలో ఆయన యొక్క పాత్ర కానీ, అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు కానీ 15 సంవత్సరాలు కానీ ఆయనే ఉంటే అనుభవం. మస్తాన్ గారు వినిపిస్తోందా? మస్తాన్ గారు ఒక్క నిమిషం. మహాసేన